హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కబూమ్ ఎంటర్టైన్మెంట్. జీరో మన వచ్చేసి అయితే మనకి డిమాంటీ కాలనీ పార్ట్ 2. ఈ వీడియోలో అయితే స్పాయిలర్స్ అయితే ఏమి ఉండవు ఫ్రెండ్స్, ఓన్లీ జస్ట్ అయితే రివ్యూ అయితే ఉంటుంది. స్పాయిలర్స్ అయితే రివీల్ చేయని మూవీలో. మన కంటెంట్లోకి వెళ్ళిపోయే ముందు అయితే ఫస్ట్ డిమాంటీ కాలనీ మనలో అయితే మనకి ఏం జరిగిందో ఒక్కసారి రీకాల్ చేసుకుందాం. ఎందుకంటే ఆ స్టోరీ జస్ట్ ఒక మినిట్లో ఒక లైన్లో చెప్పేస్తా. మనకైతే ఒక శ్రీనివాస్ అనే అతను ఉంటాడు, అతని ఫ్రెండ్స్ ఉంటారు. అతను అయితే ఒక స్టోరీ బుక్ రాస్తా అంటాడు. ఆ బుక్కే డిమాంటీ కాలనీ. ఆ తర్వాత ఆ బుక్ తెచ్చి చదివిన తర్వాత ఏమైంది, తర్వాత మన దగ్గర ఒక చైన్ ఉంటుంది ఆ పార్ట్ 1లో. ఆ చైన్ తాకిన తర్వాత ఏమైతే అందరూ చనిపోతారు అనేది స్టోరీ మనకి పార్ట్ 1లో అయితే చూపించారు. బాగా హర్రర్ ఎలిమెంట్స్ బాగా ఉన్నాయి పార్ట్ 1లో బాగుంది. ఇక్కడ పార్ట్ 2లో ఏం చూపించారంటే మనకి సేమ్ అక్కడ శ్రీనివాస్ దగ్గర నుంచే స్టోరీ మనకి స్టార్ట్ అవుతుంది. తర్వాత మనకి దీనిలో చెప్పడం ఏమంటే స్టోరీలో డిమాంటీ కాలనీ గురించి మిస్టరీ గురించి రివీల్ చేస్తానని చెప్పాడు, కానీ అంతే రివీల్ ఏం చేయలేదు. ఇంకో విషయానికి వస్తే ఇక్కడైతే నాకైతే ఆ సాంగ్స్ అయితే ల్యాగ్ అనిపించింది. సాంగ్స్ అయితే అనవసరం ఈ సినిమాలో. ఇంకోటి అయితే విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంటాయి. విఎఫ్ఎక్స్ అన్నవరకైతే చాలా బాగుంటాయి. మనకైతే ఈ సినిమాలో అంటించిన హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది హీరోయిన్. తర్వాత మనకి శ్రీనివాస్ క్యారెక్టర్ అయితే బాగానే ఎస్టాబ్లిష్ చేసినారు. స్టోరీలు అయితే మనకైతే చూడొచ్చు, వన్ టైం వాచబుల్ అయితే చూడొచ్చు. మరి ప్రతిసారి చూడాల్సిన సినిమా అయితే కాదు. డిమాంటీ వన్ కాలనీ అంత హారర్ ఎలిమెంట్స్ కూడా లేవు. ఎందుకంటే ఇక్కడ డిమాంటీ కాలనీ 1లో ఏమంటే మనకు ఒక రూమ్లోనే మొత్తం జరుగుతుంది. ఆ రూమ్ బయట పడతా లేదనే స్టోరీ అయితే మనకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏమంటే ఆ డిమాంటీ కాలనీ మనకి అసలు ఆ బుక్ ఎక్కడి నుంచి వచ్చింది మనకు అవంతా చూపిరు. లాస్ట్లో మనకైతే ఒక ట్విస్ట్ కూడా వదిలేస్తారు. పార్ట్ 3 గురించి మనకైతే ఒక చిన్న ట్విస్ట్ అయితే వదిలేస్తారు. పార్ట్ 3 కూడా ఉంది డిమాంటీ కాలనీ. ఈ పార్ట్ 2లో మనకి ఏం చూపించారంటే బేసికలీ చెప్పాలంటే మనకి అసలు డిమాంటీ కాలనీలో ఆ బుక్ ఉంది. ఆ బుక్ అసలు డిమాంటీ కాలనీ ఎవరు పోతారు, అసలు ఆ బుక్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకేం క్లారిటీగా ఏం చెప్పలేదు. జస్ట్ పైన చెప్పేశారు. పార్ట్ 2 ఇంకా డెప్త్ ఉంటుందని అనుకుంటున్నాను. ఈ మూవీ అయితే చూడాలనుకున్నాను. దగ్గర థియేటర్స్కి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. ఒకవేళ ఈ మూవీ డౌన్లోడ్ చేయాలనుకుంటే మా కింద నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తా. అక్కడికి వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. అక్కడికైతే నేను లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ మూవీ విషయానికి వచ్చి నేను ఇచ్చే రేటింగ్ వచ్చి 5కి 3.5 అయితే రేటింగ్ ఇస్తున్నా. ఎందుకంటే నాకు బాగా నచ్చిందంటే విఎఫ్ఎక్స్ బాగా నచ్చాయి. తర్వాత స్టోరీ ప్లాట్ కూడా కొద్దిగా పర్వాలేదు, బాగానే రాసుకున్నా. స్టోరీ ప్లాట్ అయితే బాగుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. కానీ నాకు నచ్చిందంటే సాంగ్స్ పెట్టడం, హర్రర్ ఎలిమెంట్స్ తగ్గించారు కొద్దిగా. హర్రర్ ఏం పెద్ద ఏం అనిపించదు. థియేటర్లో సౌండ్ బీజిఎమ్స్ అన్నీ పర్ఫెక్ట్ సరిపోయినాయి ఆ మూవీకి అయితే తగ్గట్టు. తర్వాత దీనిలో మనకి ఇంకోటి ఎక్స్ట్రా పెట్టడం ఏంటంటే చైనా వాళ్ళని పెట్టినారు. చైనీస్ వాళ్ళని పెట్టి వాళ్ళు ఏదో మంత్రాలు అవి సంథింగ్ ఏవో పెట్టినారు ఆ చైన్ని అట్ట. అవి కొద్దిగా బాగానే అనిపించింది ఎలివేషన్స్ అవి. నాకైతే ఓవరాల్ చెప్పాలంటే ఈ మూవీకి అయితే 3.5 రేటింగ్ తీయచ్చు. మీ దగ్గరలో థియేటర్స్కి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. వన్ టైం వాచబుల్ మూవీ, ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత ఈ మూవీ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే నా టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. అక్కడ నేను లింక్ ప్రొవైడ్ చేసి అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Yeah.